ఇంకో ముఖ్యమైన వార్త ఉంది. ఆంధ్రప్రదేశ్ అట్లే కర్ణాటక రెండు రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయం అది. 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బంద్. ఆంధ్రప్రదేశ్లో 13 years లోపు పిల్లలకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 రోజుల్లో దాని విధి విధానాలు కూడా ఖరారు చేస్తారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పిండు. సో నిజంగా ఫోన్ వల్ల మన కుటుంబ సభ్యులల్లో సరే ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఏమేమి అవుతుంది, పిల్లగాళ్ళంతా ఎట్లా చెడిపోతున్నారు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బంద్ అని బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చిండ్రు. ఇగో కర్ణాటకలో 16 ఏళ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించడంపై నిషేధం. అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ప్రకటన. 13 ఏళ్ల లోపు వారికి నిషేధిస్తాం, 90 రోజుల్లో చట్టం, ఏపీ సీఎం చంద్రబాబు అంటూ ఇక్కడ ఇగో మొత్తానికి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తారట. అది ఎట్లా బ్యాన్ అవుతుంది? వాళ్ళకి ఫోన్ ఇచ్చుడు బంద్ అవుతుందా? ఇచ్చిన ఫోన్ల వాళ్ళకి ఏజ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ కావా? మరి కారణం ఏందనే విషయాన్ని ఒకసారి కంపల్సరిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇగో చిన్నపిల్లలు సోషల్ మీడియా వినియోగం అంశంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు కర్ణాటక సిద్ధరామయ్య శుక్రవారం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియా వినియోగం నుంచి దూరం పెట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే వయోపరిమితి 13 లేదా 16 అనేది చర్చించి నిర్ణయిస్తామన్నారు. 90 రోజుల వ్యవధిలో ఈ విషయం చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు కర్ణాటక ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. దాదాపు నెల రోజులుగా విద్యారంగ నిపుణులతో చర్చలు జరిపింది. కాగా ఇప్పటికే 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా నిషేధించింది. పోలాండ్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంది. 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించాలని ప్రతిపాదన చేసిందంటూ ఇక్కడ మొత్తానికి ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బ్యాన్ చేసిండ్రు. పోలాండ్లో కూడా అలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. పైగా ఇవాళ కర్ణాటక అట్లే మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రం. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఎట్లా తీసుకునే ఛాన్స్ ఉంది? ఇండోనేషియాలోనూ పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా, స్పెయిన్, మలేషియా వంటి దేశాల పక్కన ఇండోనేషియా చేరింది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో నెలకొన్న డిజిటల్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం అనివార్యమని మార్చి 28 కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కర్ణాటకలో ఆర్డర్లీ వ్యవస్థ. కర్ణాటక ఇక సరే ఈ ముచ్చట చూడుర్రి, మొత్తానికైతే సోషల్ మీడియా బ్యాన్ అట. మన రాష్ట్రంలో కూడా అదే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండం నిజంగా చేయాలి. 16 ఏళ్లలోపు కాదు, 18 ఏళ్ళలోపు చేసినా తప్పులేదు. కాకపోతే అప్పుడు మళ్ళీ మానవ హక్కులు బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ మాకెందుకు హక్కు లేదు, మేము టీనేజర్స్ అయినాం, మాకు అన్ని ఎరక అని చెప్పి అనేటోళ్ళు అంటారు. కానీ ఇవాళ ఫోన్ చేస్తున్నటువంటి దుర్మార్గం, దారుణం ఏదైతే ఉందో ఏ మనిషి కూడా చేస్తలేడు. మనుషుల కంటే ఎక్కువ, వేరే మారణాయుధాల కంటే ఎక్కువ కూని చేస్తూ ఉంది, హత్యలు చేస్తూ ఉంది, మనుషుల్ని చంపేస్తూ ఉంది. మానసికంగా, శారీరకంగా రకరకాలుగా మనిషిని బొందబెడుతున్నదే ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్. ఇక మన రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుంటే నిజంగా చెప్తాను కదా, దండేసి దండం పెట్టచ్చు తీసుకున్న వాళ్ళకి. రేవంత్ రెడ్డికి ఇట్లా తీసుకుంటే మాత్రం దండేసి దండం పెట్టచ్చు మనందరం. మంచి పని అది చేస్తే. పురాణాలకు ఫోన్లు ఇచ్చుడు బంద్ అవుతుంది. ఎట్లా వాళ్ళు వాడరు కాబట్టి, వాడినా అందులో ఏం ఉండదు కాబట్టి, అలా కనీసం వాళ్ళు ఓపెన్ చేస్తే ఏమి అది కూడా రాదు, ఆప్షన్ కూడా రాదు కాబట్టి సోషల్ మీడియా మొత్తం బంద్ అట.